ఓ హాయ్, నా పేరు సూర్య. నేనే తిరునెల్వేలి తాటిబెల్లం కాఫీ చిరుధాన్యాల అల్పాహారం స్థాపించిన ఓనర్. దీన్ని స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించడం. దీన్ని స్థాపించాలనుకున్న ఆలోచన 2018లో వచ్చింది. అప్పటి నుంచి వివిధ రకాల ఊర్లు తిరిగాను, వివిధ ప్లేసెస్కి వెళ్ళాను. ఎలా చేయాలా, ఏం చేయాలా, ఏది చేసినా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తాటిబెల్లం కాఫీ రెసిపీని నేను కనిపెట్టాను. ప్యూర్ తాటిబెల్లం కాఫీ రెసిపీని నేను వాడతాను. మిగతా వాళ్ళు ఎవరు వాడుతున్నా నాకు తెలియదు, కానీ నేనైతే ప్యూర్ తాటిబెల్లం కాఫీనే వాడుతున్నాను. తాటిబెల్లం కాఫీ రెసిపీ అనేది కనిపెట్టడం చాలా పెద్ద కష్టమైంది. తాటిబెల్లం కాఫీ తర్వాత మంచి ఆహారాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో చిరుధాన్యాలు ఏదైతే ఉందో మన ఏన్షియన్స్, మన పూర్వీకులు ఏదైతే తిన్నారో ఈ కొర్రలు, రాగులు, జొన్నలు, వీటితో ఆహారాన్ని, టిఫిన్స్ ఇవన్నీ చాలా చోట్ల ఉన్నాయి. బట్ వీటిని కూడా కొద్దిగా మాడిఫై చేసి మన స్టైల్లో స్టైలిష్గా అందరూ తినేదానికి ముఖ్యానుగుణంగా అందరికీ నేను చేశాను. సో 2023లో దీన్ని స్థాపించాను. 2023 స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 37 ఫ్రాంచైజీలు ఓపెన్ చేసాం. ఇది 37వ ఫ్రాంచైజీ. ఈ ఇయర్ ఎండింగ్కి 100 ఫ్రాంచైజీలు ఓపెన్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఇది తాటిబెల్లం కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. మనము షుగర్ బదులు తాటిబెల్లం వాడండి, ఎంతో ఆరోగ్యంగా ఉండండి. సో ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా రోజుకు 2-3 కాఫీ హ్యాపీగా తాగొచ్చు, ఎటువంటి ఇబ్బంది రాదు. సో మనం ఈ తాటిబెల్లం కాఫీ అవుట్లెట్ పెట్టాలనుకుంటే కనుక ఫుల్ హోటల్ కాన్సెప్ట్ పెట్టలేమనుకున్న వాళ్ళకి ఈ తాటిబెల్లం కాఫీ ఒక్కటి అవుట్లెట్ పెట్టుకోవచ్చు. హాట్ కౌంటర్ అంటారు. తాటిబెల్లంతో కాఫీ ఉంటుంది, నాటు చక్కెరతో టీ ఉంటుంది, వేడి బాదం పాలు, మిల్లెట్ జావా, అటుకులు తాటిబెల్లం పాలు, సొంటి కాఫీ, మసాలా టీ, చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ వెరైటీస్ అన్నీ కలిపి మనము ఒకవేళ ఈ కౌంటర్ కనుక మనం కస్టమర్ కనుక కౌంటర్ ఆల్రెడీ షాప్ కానీ కంటైనర్ కానీ ఉంటే 1 లక్ష రూపాయలు పెట్టుబడిలోనే మొత్తం దీన్ని అంతా పెట్టేసుకోవచ్చు. కాదు ఈ కౌంటర్ కూడా మనం చేయాలనుకుంటే ఇంకొక 50,000, 60,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే 1,50,000, 1,60,000 ఈ కౌంటర్తో పాటుగా డిజైన్ చేసి చేసుకోవచ్చు. ఒక చిన్న అవుట్లెట్ లాగా చిన్నది పెట్టుకోవచ్చు. నెలకి ఖచ్చితంగా ఒక 60,000 నుంచి 1,00,000 రూపాయలు మనం దీనిలో సంపాదించుకోవచ్చు. తాటిబెల్లంతో ఫ్రూట్ జ్యూస్ మీరు ఎప్పుడన్నా విన్నారా? సో మా దగ్గర ఉంది. ప్యూర్ తాటిబెల్లంతో ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఎంతో ఆరోగ్యానికి మంచిది. సో దీని మీద చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రూట్ జ్యూస్ తాగాను కదా నేను చాలా హెల్తీగా ఉన్నాను అనుకుంటారేమో. కాదు, మీరు బయట తాగే ఫ్రూట్ జ్యూసుల్లో షాక్లిన్ కలుపుతున్నారు, షుగర్ కలుపుతున్నారు. అది ఆరోగ్యానికి హానికరం. సో మీరు తాగే ఫ్రూట్ జ్యూస్లో ఫ్రూట్స్కి ఉండే మినరల్స్ని, విటమిన్స్ని ఆ షాక్లిన్ షుగర్ చంపేస్తుంది. సో తాటిబెల్లంతో మన పూర్వీకులు ఇచ్చిన ముఖ్యమైన ఆహారము తాటిబెల్లం, మధురం. ఈ మధురంతో మన ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మాతో కలవండి, సమాజానికి ఎంతో ఆరోగ్యకరమైన తాటిబెల్లం ఇస్తాం. ఐ లవ్ తాటిబెల్లం.